Now it's a baby. He's a regular and a kingmaker. Helpful. ఏంటి వెయిటింగా మీరు? అయిపోయినా లైన్. నేనైతే ఆఖరికి వెళ్ళిపోవాలేమో, నేను వెనక్కి వెళ్ళిపోవాలేమో లైన్లోకి. రీల్సే చెప్పండి, చూసేస్తావా? చేసి రాలేదు. చెప్పు ఎక్కడ చేసేది? ఎలా ఉన్నాయి టిఫిన్స్? ఏమేమి పెట్టారు? ఒకసారి ఇలా టర్నింగ్ ఇచ్చుకోండి ఫేసులు. ఇలా చూడండి అమ్మా ఒకసారి. నిన్ను తీసేసాను, మధ్యలోకి వచ్చేస్తాను. ఫోన్ చేస్తే ఎక్కడ ఉంటారంటే వచ్చే దాటంటే సారీ ఇల్లు దాటంటే అన్నారు. దగ్గర మేము ఇల్లు దాటని చెప్పాడు. మా ఫేస్ జాగ్రత్త చూసుకోండి. పౌడర్ నా తప్పైతే పౌడర్ రాస్తాం. మీకు ఇప్పుడు లేవు, ఇంకా రాయటం లేవు. ఎలా ఉంటే అలాగే. షూటింగ్ మాస్టర్ ఎక్కువైపోయింది. నేను బ్యారే ఎంచుకోలేదు, మళ్ళీ అనుకుంటున్నాను. నువ్వు తీయట్లా అది గుర్తాను. నేను ఎందుకు బాగా మిస్ అవుతాను. అలా పెద్ద షాప్ ప్రకాష్ మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరాదు అని ఆయన చెప్పే మొట్టమొదటి మాట. దానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్పర్సన్ డాక్టర్ జిఎన్ రావు గారి గురించి, ఎందుకంటే వారు నాడు మన సంస్థ పురోగతికి అవసరమైన సహాయం మనకు అన్ని విధాలా అందించారు. ముఖ్యంగా అపెక్స్ కేవ్ ప్రాజెక్ట్ ద్వారా మన సర్వీసెస్ మన ప్రాంత ప్రజలకు దగ్గర చేస్తూ ఆ సేవలకు కూడా మనకు ఆర్థిక వనరులు అందించారు. రామాయణ ఐ బ్యాంక్ ద్వారా అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్న నేను దాని నివేదికను మీ ముందు ఈ మాటలతో ఉండటానికి ప్రయత్నిస్తాను. వ్యవహారంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 3 దశాబ్దాల ప్రయాణం, కుటుంబ నేపథ్యం ఏంటి, అప్పటి పరిస్థితులు ఏంటి, ప్రయాణంలో మనం ఎంచుకున్న లక్ష్యం ఏంటి, దాన్ని సాధించడానికి ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అధిగమించిన ఎన్నో మైలురాళ్ళు, అలాగే సాధించిన అనేక విజయాలు, అందుకు మూల కారణం, ఇలా విషయాలన్నింటినీ చెప్పదలుచుకుంటే ఒక పెద్ద ఉద్గ్రంథం అవుతుంది. అయితే వాటన్నింటినీ సాక్షిభూతంగా ఫ్యాక్టరీ బ్రాంచి మెడికల్ హాస్పిటల్ అయ్యింది. We are extremely grateful to you all for all you did for us. I
5:30 వరకు పేషెంట్ ఉన్నా లేకపోయినా బయట నిల్చుని ఎవరైనా వస్తారేమో చూసి అప్పుడు దాన్ని ఇంటికి వెళ్ళేవాడు కాదు. అంత నిబద్ధత కలిగినటువంటి నాకు ఇదే సహాయపడి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆసుపత్రిని ఎంత నైపుణ్యంతో నిర్వహించేవారో ఆవిడకి పచ్చని పరిసరాలంటే చాలా ఇష్టం. మీరు చూసినటువంటి పచ్చని పరిసరాలన్నీ కూడా ఆవిడ గార్డెనింగ్లో ఉన్న తన ఇంట్రెస్ట్ని చక్కగా చూపించి అభివృద్ధి చేశారు. అలాంటి డాక్టర్ గారు కనపడన్నాం. విమాన గ్రహీత ఈ సుమంతి గారి రెండు మాటలు చెప్పవలసిందిగా ఘనశ్యామ్ సింగ్ గారిని రెండు మాటలు మాట్లాడుతున్నారు. Srimati Rajeshwari Ramakrishnan Blind Sight Hospital. It's a very significant milestone. 3 decades of service with the vision of eliminating needless vision. It's also important because it in some way reflects the power of partnership. Partnership between LV Prasad Eye Institute, partnership between Lions International Club, and partnership with philanthropic leadership of the nation. And it is all these 3 components, when they came together, this dream was realized. And today, this dream is making so much of impact that Ravi Garu just mentioned and Surendra Garu mentioned. It's a very remarkable milestone. At present, మనం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ 22 సెకండరీ సెంటర్ నడుస్తుంది. మనం ఇక్కడ చేసిన ఈ ప్రయత్నాలు దీని నుంచి మనం ఇక్కడ చేయడమే కాకుండా ప్రజలకి కాకుండా దీని నుంచి నేర్చుకున్న పాఠాలతో మనం మొత్తం 3 స్టేట్లలో 3 రాష్ట్రాల్లో మనం ప్రజెంట్ ప్రజలకు సహకారం అందించగలుగుతున్నాం. ఇదే కాకుండా ఇక్కడ ఇంకో ప్రయత్నం కూడా చేశాం. మనం మొట్టమొదటి విజన్ సెంటర్ అనేది ఇక్కడ చాగలలో మొదలుపెట్టాం. అది రూరల్ విజన్ సెంటర్. విలేజ్ అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకి 60% 60 to 70% 60% జబ్బు మెయిన్ ఏంటంటే అందాలు లేకపోవడం, డిఫరెన్షియల్ లేకపోవడం, వీటన్నిటినీ వాళ్ళు చేసుకోవాలంటే సిటీస్కి రావాల్సి వచ్చేది. అలా కాకుండా విజన్ సెంటర్లు అక్కడ ఓపెన్ చేసి అక్కడ చిన్న చిన్న కంటి సమస్యలన్నీ కూడా అక్కడే సమస్యలు తీర్చే విధంగా విజన్ సెంటర్ ఓపెన్ చేసి Prasad Eye Institute, which he established in 1987 with a profound commitment to transforming eye care in India. After a successful and lucrative career in the United States,
driven by a mission to make world-class eye care accessible to all, regardless of financial means. Dr. Rao's vision extends beyond mere treatment. He established a sustainable model that bridges the gap between paying and non-paying patients, ensuring that everyone from the underdeserved to the affluent